అనామిక అవని ఇద్దరూ తోటికోడళ్ళు. వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో పనులన్నీ ముగించుకొని ఖాళీగా ఉంటారు. అలా ఖాళీగా ఉండటం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకే ఒకరోజు అవని అనామికతో ఇలా అంటుంది. అక్క, పని మొత్తం ముగించుకున్న తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండడం అసలు నాకు నచ్చట్లేదక్క. మనం ఏదైనా వ్యాపారం చేస్తే బెటర్ అనుకుంటా. ఏం వ్యాపారం చేస్తాం చెప్పు? నీకేదైనా ఆలోచన ఉంటే చెప్పు, చేద్దాం. అవని ఏమాత్రం ఆలోచించకుండా చేపల పంట వేద్దామా అని అడుగుతుంది. అందుకు అనామిక, చేపల పంట వేయడానికి అన్నీ తెలిసుండాలి. మనకు చూస్తే ఏమీ తెలీదు. అప్పుడు మనం దానిలోకి వెళ్తే నష్టపోతాం కదా. అక్క, మా నాన్న బ్రతుకున్నప్పుడు నేను అన్నీ చూసేదాన్ని. ఎందుకంటే మా నాన్న రొయ్యల చెరువు, చేపల చెరువులో వేస్తాడు. నేను ఆయన తోడు వెళ్ళి అన్నీ తెలుసుకుంటూ ఉండేదాన్ని. నాకు కొంచెం దాని మీద అవగాహన అయితే ఉంది కాబట్టి అడుగుతున్నానక్క. అయితే నేను కూడా అవగాహన పెంచుకుని ఇద్దరం చేపల చెరువు వేద్దాం. అబ్బా, కలిసి కాదక్క, వేరువేరుగా వేయడం వల్ల ఒకరికొకరు పోటీ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ లాభాలు సంపాదించాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం కదా. ఆ మాటలకి అనామిక సరే అంటుంది. అదే విషయాన్ని వాళ్ళ భర్తలతో మాట్లాడి కొంత డబ్బును తీసుకుని వాళ్ళ వ్యాపారాన్ని మొదలు పెడతారు. ఇద్దరు కూడా దగ్గరలో ఉన్న 2 చెరువుల్ని అద్దెకు తీసుకుంటారు. ఇక అందులో చేపలు పెంచాలని నిర్ణయించుకుంటారు. అయితే అవని మాత్రం ఏమీ ఆలోచించకుండా తనకు అన్నీ తెలుసు కదా అని చెప్పి చేపల పెంపకం మొదలుపెట్టేస్తుంది. అనామిక మాత్రం ఏం చెయ్యాలా అని జాగ్రత్తగా ఆలోచించి పని మొదలు పెడుతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక చేపల చెరువులో ఉన్న చేపలు పెద్దగా ఎదిగేలాగా కనబడ్డం లేదు. అవని చేపల చెరువులో చేపలు బాగా పెద్దగా తిరుగుతూ ఉంటాయి. అది గమనించిన అవని, ఏంటక్క, నాకంటే చేపలు బాగా ఎక్కువ లాభం తీసుకురావాలని చెప్పి దాని మీద బాగా నాలెడ్జ్ పెంచుకోండి మరి చేపల పంట వేసావుగా, నీ చేపలు ఎందుకు పెరగట్లేదు? దేనికైనా కొంచెం సమయం పడుతుంది కదా అవని, చూద్దాంలే అని అనామిక అంటుంది. ఇక అనామిక ఆ విషయం గురించి బాగా ఆలోచిస్తూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు అనామిక చేపల చెరువులో చేపలకి ఏదో జబ్బు చేసి కొన్ని చేపలు చనిపోతూ ఉంటాయి. అది అనామిక గమనిస్తుంది. అయ్యయ్యో, ఇదేంటి ఇలా జరుగుతుంది? ఇలా అయితే చేపలు మొత్తం నాశనం అయిపోతాయి అని బాధపడుతూ వెంటనే తనకు తెలిసిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. అతనికి జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు ఆ వ్యక్తి, చూడమ్మా, నువ్వేమీ కంగారు పడకు, నేను కొన్ని మందులు ఇస్తాను, అవి నీళ్లలో కలుపు. అలాగే చేపలకు ఆహారం పెట్టేటప్పుడు ఆహారంలో కూడా కలిపి వాటిని వేసావంటే ఎలాంటి జబ్బైనా కూడా ఇట్టే తగ్గిపోతుందమ్మా వాటికి, నువ్వేమీ కంగారు పడొద్దు అని ధైర్యం చెప్పి మందులిస్తాడు. ఆమె కూడా అలాగే చేస్తుంది. కొన్ని రోజులకే చేపలు బలంగా తయారవుతాయి. అవి చనిపోకుండా ఉంటాయి. అది చూసి అనామిక చాలా సంతోషపడుతూ ఇంటికి వెళ్తుంది. ఇంటి దగ్గర అత్తగారు అవనిని తిడుతూ ఉంటుంది. కొంచెమైనా బుద్ధుంటే ఇట్లాంటి పని చేస్తావా నువ్వు? అనామిక నష్టపోతే కుటుంబం అంతా నష్టపోద్దన్న సంగతి ఎట్ట మర్చిపోయావు? చేపలు పెరగకుండా ఉండాలని తన చేపల్లో మందులేసి ఆ చేపలకు జబ్బులు వచ్చేలా చేసావు. కొంచెమైనా సిగ్గుండాలి. అసలు ఎందుకు ఇట్లాంటి పని చేసావు ముందు నాకు చెప్పు. నాకు అనామికంటే అసలు ఇష్టం ఉండదు. ఇంటికి తన పెద్ద కొళ్ళని పొగరు చూపిస్తూ ఉంటది. దాన్ని పొగరు అనుద్దామని ఇలా చేశాను. దాన్ని నష్టపరిస్తే రెండోసారి తను తెలివైంది అనుకోదు, నా ముందు గర్వం చూపించదు. అందుకే అలా చేశాను అత్తయ్య. ఆ మాటలన్నీ వింటున్న అనామిక చాలా బాధపడుతుంది. తనక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. అది గమనించిన అత్తగారు, మన మాటలన్నీ అదింది, వెళ్ళి అనామిక క్షమాపణ చెప్పు, లేదంటే ఇక నువ్వు ఇంట్లో ఉండవు చెబుతున్నా. ఆ మాటలకి అవని చాలా భయపడుతూ సరే అని చెప్పి అనామిక దగ్గరకు వెళ్తుంది. గదిలో అనామిక ఏడుస్తూ ఉంటుంది. అవని అనామికని చూసి, అక్క, నన్ను క్షమించు. నిజానికి నాకు నువ్వంటే ఇష్టమే, కానీ గర్వంగా ఉంటావని నాకు నచ్చేది కాదు. పైగా నువ్వు ఇంటికి పెద్ద కోడలు కదా. అత్తగారిని చూస్తేనేమో అన్నీ నీకే చెప్తా ఉంటది. నన్ను పట్టించుకోరన్న ఉద్దేశంతో చేపల చెరువులకి నష్టం వచ్చేలా చేసి నిన్ను అవమానపరుద్దామన్నది నా ఉద్దేశం. కానీ ఇంకిప్పుడిలా చేయనక్క, నన్ను క్షమించు అని తనకి చెబుతూ తన మనసులో మాత్రం, అత్తగారికి నీకిద్దరికి విషయం తెలిసింది కాబట్టి చాలా జాగ్రత్తగా తర్వాత చేయాల్సిన పనులన్నీ చేస్తా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అనామిక ఇలా అంటుంది, చూడవని, నేనెందుకు నిన్ను ఏ పని చేయనివనంటే అత్తగారు ఎలాంటి వారు నాకు బాగా తెలుసు. అందుకే నేను నిన్ను సపోర్ట్ చేస్తూ అత్తగారు నిన్ను ఏమీ అనకుండా చూసుకుంటూ వచ్చాను. అందుకే ప్రతి పనిని నేను చేస్తానని చెప్పేది. నువ్వేదన్నా పొరపాటు చేస్తే అత్తగారు ఎలా ప్రవర్తిస్తారో నాకు బాగా తెలుసు. అందుకే అలా చేశాను. కానీ నేనేదో పెత్తను చూపించాలని కాదు. నాకు గర్వం అని నీకెందుకు అనిపించిందో నాకు అర్థం కాలేదు. మీ పట్ల నేనేమైనా తప్పుగా ప్రవర్తిస్తే నన్ను క్షమించు. అలాగే ఆ చేపల చెరువుకి నేను చూసుకోలేను, నువ్వే చూసుకో. దయచేసి దానికి నష్టం రానివ్వకు.
అలా చేస్తే మన కుటుంబం నష్టపోతుంది. అత్తగారికి నేను తప్పుకున్న విషయం తెలిస్తే బాధపడతారు. కాబట్టి నేనే చూసుకున్నానని చెప్తాను. కానీ అందులో వచ్చిన లాభం మొత్తం నువ్వే తీసుకో అని చెప్పటంతో అవని చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని రాత్రంతా ఆలోచిస్తూ ఉంటుంది. నేనే తప్పు చేశాననుకుంటా, నాకు చాలా బాధగా ఉంది అని అనుకుంటూ ఉండగా అంతలోనే తన భర్త సురేష్ నిద్రలేచి, ఏం జరిగింది? అలా ఎందుకు దేని గురించో నువ్వు బాగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్నావు? ఏం జరిగింది అవని? ఆ మాటలకి అవని జరిగిన విషయం అంతా చెప్పి బాధపడుతుంది. అప్పుడు సురేష్, అవని, నువ్వు మా వదిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు. అసలు మన పెళ్లి జరగటానికి కారణమే మా వదిన తెలుసా? పైగా ఆమెకి ఎలాంటి గర్వమూ లేదు. ఎదుటి వాళ్ల మీద మాట పడనివ్వకుండా చేస్తుంది. అదే తన స్వభావం. ఎన్ని తిట్లైనా తనే భరిస్తుంది. కానీ ఎదుటి వాళ్ల మీద మాట పడనివ్వదు. నువ్వు ఆమెను అర్థం చేసుకోలేకపోయావు. గత 3 సంవత్సరాలుగా మేం చూస్తున్నాం కాబట్టి నాకు వదిన గురించి బాగా తెలుసు. నాకిప్పుడే అర్థమవుతుందండి. రేపటి నుంచి నేను అక్కతో చాలా సంతోషంగా ఉంటాను. మనసులో ఏది పెట్టుకోను అని అంటుంది అవని. అందుకు సురేష్ సరే అంటాడు. ఇదిలా ఉండగా అక్కడ అనామిక కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే రమేష్ విషయం తెలుసుకుని అనామికకి ధైర్యం చెప్తాడు. అనామిక, దయచేసి నువ్వు బాధపడొద్దు. ఇప్పుడు కాకపోయినా నువ్వు ఎలాంటి దానివో త్వరలోనే అవనికి తెలుస్తుందిలే అని అంటాడు. ఆ తర్వాత అందరూ విశ్రాంతి తీసుకుంటారు. ఇక మరుసటి రోజు ఉదయం అవని, అక్క తొందరగా పని కాని, చేపల చెరువు దగ్గరికి వెళ్దాము. నిన్న సాయంత్రం నుంచి మనం అక్కడికి వెళ్ళలేదు. త్వరగా వెళ్దాం పదక్కా అంటూ పెద్దగా వంటగదిలో ఉన్న అనామికకు అరిచి చెప్తుంది. అవని, నేను రావడం లేదు, నువ్వు వెళ్ళు అని అనామిక కూడా అంతే పెద్దగా చెప్తుంది. ఆ మాట విన్న అత్తగారు, ఎందుకెళ్ళో? నీకు బాధ్యత లేదా? నువ్వు కూడా వెళ్లాల్సిందే. ఇంట్లో పని ఏమైనా ఉంటే నేను చేస్తానులే, నువ్వు వెళ్ళు అని అంటుంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరూ చేపల చెరువు దగ్గరకు వెళ్తారు. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ చేపలు చాలా వరకు చనిపోయి కనిపిస్తాయి. అది చూసిన అనామిక, అవని, ఇదంతా నీ పనే కదా? ఎందుకు ఇలా చేసి అందరినీ నష్టపరచాలని చూస్తున్నావు? పెట్టిన పెట్టుబడి మొత్తం వృధా అయిపోయింది. నీకు నేను మొత్తం మొన్నే చెప్పాను కదా. అక్క, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఇలాంటి పని చేయలేదు. వాటికి జబ్బు చేసి అవి చనిపోయి ఉంటాయి. దయచేసి నన్ను నమ్మక్క అంటూ అవని ఏడుస్తూ ఉంటుంది. సర్లే అవని, నువ్వు బాధపడకో. ఈ విషయం తెలిస్తే అత్తగారు మన భర్తలు చాలా బాధపడతారు. ఇప్పుడు ఏం చేయాలి? అక్క, ఇప్పుడు దాకా మనం విడివిడిగా చెరువులు వేశాం కదా. ఇప్పుడు కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చింది. ఇది చచ్చిపోయిన చేపలన్నీ పక్కన పడేసి బతుకున్న చేపలన్నిటిని ఒక చెరువులో వదిలేద్దాం. ఇక నుంచి సరైన మంచి పౌష్టిక ఆహారాన్ని ఇద్దాం. అప్పుడు మనం లాభం సంగతి పక్కన పెడితే నష్టపోకుండా ఉండగలుగుతాం కదా. అందుకు అనామిక సరి అని అంటుంది. ఇక వెంటనే చనిపోయిన చేపలన్నింటినీ కూడా పక్కన పడేసి ఒక చెరువులో ఉన్న చేపలన్నీ పట్టి మరొక చెరువులోకి వదులుతారు. ఇలా జరగటానికి గల కారణమేంటో తెలుసుకొని అందుకు తగ్గ మందులు వేస్తూ జాగ్రత్తలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఇద్దరూ కలిసి చేపల చెరువు దగ్గరికి వెళ్తారు. ఇద్దరూ చాలా జాగ్రత్త పడుతూ వాటిని చూసుకుంటూ వస్తూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. చేపలు అభివృద్ధి చెంది బాగా పెద్దవవుతాయి. ఆ తర్వాత వాటిని మార్కెట్లో అమ్మాలని అనుకుంటారు. అదే విషయాన్ని వాళ్ళ భర్తలకి కూడా చెప్తారు. సింగపూర్ మార్కెట్లో చేపల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ మనం అమ్మితే డబ్బు ఎక్కువగా వస్తుంది. ఆ మాటలు విన్న తోటికోడళ్ళు అక్కడే అమ్ముదామని చెప్తారు. ఆ తర్వాత రోజు వాటి అక్కడి నుంచి తరలించి మార్కెట్లో అమ్ముతారు. ఇక వచ్చిన డబ్బు మొత్తం తీసుకుని ఇంటికి వస్తారు. తోటికోడలిద్దరూ కూడా కూర్చొని లాభ నష్టాల గురించి లెక్క పెడుతూ ఉంటారు. మనకి మొత్తం అన్ని పోగా 1,00,000 రూపాయల లాభం అయితే వచ్చింది. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, మనం కలిసి వ్యాపారం చేస్తే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కనుక ఈసారి అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అవును, ఈసారి 2 చెరువులను తీసుకుని ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం. ఎక్కువ లాభాలు వచ్చేలాగా చూసుకుందాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా విన్న భర్తలు చాలా సంతోషిస్తారు. అత్తగారు కూడా చాలా సంతోషపడుతుంది. కొన్ని నెలల తరువాత అనామిక వాళ్ళు అనుకున్న విధంగానే ఇద్దరు తోటికోడలు కలిసి వ్యాపారం మొదలు పెడతారు. ప్రతిరోజు ఇంట్లో పనులన్నీ చేసుకుని చేపల చెరువు దగ్గరకు వెళ్లి చేపల్ని చూసుకుంటూ వాటికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ సరైన మందులు వేస్తూ జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తారు. కొన్ని నెలలు గడిచేలోపే వాళ్ళకి లాభాలు వస్తాయని గట్టిగా వాళ్ళకి నమ్మకం వచ్చేస్తుంది. అనుకున్న విధంగానే వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి. మునుపటి కంటే ఇప్పుడు వాళ్ళు చాలా డబ్బు సంపాదిస్తారు. ఇక వాళ్ళు చేపల పంట వేసి లాభాలు పొందుతూ ఆ వ్యాపారంలో ముందంజలో ఉంటారు. వాళ్ళకి చేపల చెరువు మీద మంచి అవగాహన వచ్చేస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చేపల చెరువు వెయ్యాలి అనుకుంటే వీళ్ళ సలహాలే తీసుకుని చెరువులు మొదలుపెట్టేంత నైపుణ్యతని తోటికోడలిద్దరూ సంపాదిస్తారు.
ఈ విధంగా తోటికోడలిద్దరూ కలిసి పనిచేసి గొప్ప లాభాలు పొందుతూ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. గోవిందు ఖాళీగా ఉన్న బోగీలోకి వచ్చాడు. అదే బోగీలో దిగులుగా నిలబడి ఉన్న రమేషు గోవిందుని చూసి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఓదార్పుగా, బాధపడకురా, నేనొచ్చాను గదా అని చెబుతూ ఉండగా అతనికి ఒకచోట వంట గిన్నెలు కనిపిస్తాయి. బట్టలు వేసిన దండె ఉంటుంది. పాత చెప్పులు కనబడతాయి. రమేష్ పరిస్థితిని చూసి గోవిందుకి జాలేసింది. ఊర్లో ఎలా బతికి నువ్వు ఇక్కడిలా బ్రతకటం ఏంట్రా ఈ కర్మ నీకు? సిటీలో వ్యాపారం చేసి లక్షలు సంపాదించి అమ్మా నాన్నల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్న అనామికని, చక్కని కాపురానికి గుర్తుగా ఉన్న 2 పిల్లల్ని బాగా చూసుకోవాలని ఇంటి కాగితాలు, పొలం కాగితాలు తాకట్టు పెట్టి లక్షల్లో డబ్బులు తీసుకొచ్చాను. అవునా? ఏ వ్యాపారం పెట్టాలని సిటీకొచ్చావు? నీకు తెలిసిన వాళ్ళెవరు? నువ్వు పెట్టాలనుకున్న వ్యాపారం గురించి నీకు ముందే ఏమాత్రమైన ఐడియా ఉందా? మరి ఆ వ్యాపారం ఏది? లక్షలు తీసుకొచ్చి ఇలా ఈ పాత బోగిలో ఎందుకుంటున్నావు? 2 నెలలుగా నాతో ఫోన్లో మాట్లాడిన అమ్మాయి, ఆ అమ్మాయి మాటల్ని బలంగా నమ్మానురా. లక్షలు తీసుకొని సిటీకి వచ్చాను. ఆ అమ్మాయి ముసుగేసుకొని వచ్చి నన్ను కలిసింది. నాతో ప్రేమగా మాట్లాడింది. పెద్ద బిల్డింగ్లో ఉన్న ఒక ఆఫీస్కి తీసుకెళ్ళింది. డబ్బులు కట్టించుకుంది. అక్కడ కొన్నాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు, మర్యాదలు చేశారు. అదృష్టమంతా నాదే అనుకున్నాను. మరేమైందిరా? డబ్బులిచ్చే రోజున అంతా లాస్ అయింది. మనం బిజినెస్లో నష్టపోయాం. పెట్టుబడి పెట్టినన్ని డబ్బులు లేవని, అవి రావని తిరిగి వెళ్ళిపోమని చెప్పారు. నేను గట్టిగా నిలదీశాను. డబ్బులు కట్టినట్టుగా రసీదు కూడా చూపించమన్నారు. చూపించాల్సింది కదరా. ఉంటే చూపించేవాని కదరా. ఆ ముసుగమ్మాయి ఏ పేపరు నాకు ఇవ్వలేదు. ఎప్పుడు నా ముందుగా అసలు ఆ ముసుగే తీయలేదు. తను కూడా కనబడకుండా పోయింది. ఫోన్ నెంబర్ కూడా పనిచేయడం మానేసింది. మోసబోయానని నీకిప్పుడు అర్థమైంది అంతేగా? అవునరా. అటు ఇంటికి వెళ్ళలేక, ఇటిక్కడ ఎక్కడ ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎవరిని నమ్మాలో తెలియక ఇదిగో ఈ పాత మూలబడిన రైల్వే బోగిలో తలదాచుకుంటున్నాను. గుళ్ళో పెట్టే ప్రసాదాలు తింటూ చావలేక బ్రతుకుతున్నాను. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి వ్యాపారం ఎలా ఉంది బాబు, అన్నీ అనుకున్నట్టుగా సాగుతున్నాయి కదా అని అడుగుతుంటే ఎక్కడ లేని దుఃఖం వస్తుందిరా. కానీ దిగమింగుతున్నాను. ఒరేయ్, అయిందేదో అయిపోయిందిరా. ఇక్కడి నుంచి వెళ్ళిపో. కావాల్సిన డబ్బులు నేనిస్తాను. అమ్మ వాళ్ళకి, అనామికకి జరిగింది చెప్పు. వాళ్ళే నిన్ను అర్థం చేసుకుంటారులేరా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కన్నవాళ్ళు, కట్టుకున్న ఇల్లాలు, నువ్వు కన్నపిల్లలు నిన్ను నమ్ముతారా? ధైర్యంగా ఇంటికెళ్ళు. జరిగింది మొత్తం చెప్పు. అది కాదురా. ఒరేయ్, అప్పుడు వాళ్ళు పోయిన డబ్బు గురించి ఆలోచన చెయ్యర్రా. పిరికి వాళ్ళు అఘాయిత్యం చేసుకోకుండా మా కోసం ఆలోచించి తిరిగొచ్చావని సంతోషపడతారు. సరేరా అని చెప్పి రమేష్ ఊరికి బయలుదేరాడు. ఆకాశం మొత్తం నల్లని మబ్బులు పట్టి ఉంది. ఉరుములు, మెరుపులు, గాలొస్తూ ఉంది. వాతావరణం చల్లబడింది. ఊర్లో తన తండ్రి ప్రసాదు పంట డబ్బులున్న సంచిని జాగ్రత్తగా పట్టుకుని సంతోషంగా ఇంటివైపు నడుస్తూ ఉంటాడు. నేను ఎంతో కాలం నుంచి పంటలు పండిస్తున్నాను, కానీ ఇంత డబ్బు ఎప్పుడూ రాలేదు. కోడలి చేత మొదటిసారి పంట నాటించాను. ఏ నష్టం లేకుండా బ్రహ్మాండంగా పండింది. అనుకున్న దానికంటే ఎక్కువ రాబడొచ్చింది. పంట ఖర్చులు తీసేస్తే బాగానే మిగులుతుంది. కోడలి చేతివాటం మంచిదని తేలిపోయింది. ప్రతిసారి పంట కోడలి చేత వేయిస్తాను. అప్పుడే ధనలక్ష్మి ఇంటికి వచ్చేలా ఉంది అని అనుకుంటూ ఎక్కడా లేని సంతోషంతో ఇంటివైపు వెళ్తూ ఉంటాడు. కానీ ఇంటి దగ్గర లక్షల్లో అప్పిచ్చిన రవీంద్రవర్మ చేస్తున్న గొడవ గురించి తనకు తెలియదు. యమ్మ శారదా, ఎక్కడ మీ అబ్బాయి? ఇదిగో వస్తున్నాను, అదిగో వస్తున్నాను, రేపే మీ డబ్బులు పంపిస్తాను, ఎల్లుండి పంపిస్తానంటూ పనికి మళ్ళ మాటలు చెప్తున్నాడు. కానీ రావటం లేదు, డబ్బులు పంపటం లేదు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. శారద ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్లు, బయట నిలబడిన శారద, అనామిక, పిల్లలు హరీషు, భవ్యల్ని చూస్తూ ఉంటారు. అయ్యా, ఇట్ట ఇంటి బయట తమ నిలబడిపోయి మమ్మల్ని నిలబెట్టి మా పరువు తీయడం ఏమాత్రం బాగోలేదయ్యా. ఏదైనా ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం. ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడదాం శారదమ్మ గారు? ఆ మాట్లాడేదేదో ఇక్కడే ఇలాగే బయటే మాట్లాడదాం. చెప్పు తల్లి, ఏం మాట్లాడదాం? అయ్యా, నా కొడుకు రమేష్ మాట్లాడుతున్నాడని, డబ్బులు పంపిస్తున్నానని చెబుతున్నాడుగా, అది నిజం కాదా? కాదు తల్లి, కాదు. అది నిజం కాదు. నీ కొడుకు నీకు చెబుతున్న మాటలని అబద్ధాలు. వాటిని నమ్మి మీరు నాతో మాట్లాడొద్దు. అంతలా డబ్బులిచ్చిన వాడైతే ఇంటికి రావాలిగా. నేను ఫోన్ చేస్తే ఎత్తాలిగా. 2-3 రోజుల నుంచి ఫోన్ ఎత్తటం లేదు. రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయటం లేదు. ఇంకా మాట్లాడొద్దు. ఇంటిని, పొలాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను, మీరు వెళ్ళండి అని అంటూ ఉండగా ప్రసాదు డబ్బులు తీసుకుని వచ్చాడు. ఇంటి దగ్గర రవీంద్ర వర్మని చూడగానే అతని ఆశ నిరాశ అయింది. పిల్లలు శారద, అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. రా పెద్ద మనిషి, రా, నీకోసమే అప్పటి నుంచి చూస్తున్నాను. పంట డబ్బులు వచ్చినట్టున్నాయిగా, మరి నా దగ్గర తీసుకున్న డబ్బులకి మిత్తిగట్టు
అదేంటి, మా అబ్బాయి మీకు డబ్బులు పంపిస్తున్నానని చెప్పాడుగా, ఇంకా పంపలేదా? లేదు పెద్దాయనా, పంపలేదు. నీ కొడుకు ఫోన్ ఎత్తటం లేదు, అందుకనే మిత్తికి నువ్వు డబ్బులు కట్టు. అసలుకి తాకట్టు పెట్టినట్టుగా ఇంటిని పొలాన్ని స్వాధీనం చేసుకుంటాను. మీరెక్కడికన్నా ఎలాగైనా వెళ్ళి బతకండి. మా గురించి తెలిసి కూడా మీరిలా చేయడం ఏం బాగోలేదండి. చక్కని పంటనిచ్చే పొలం ఉంది, ఇంత పెద్ద ఇల్లుంది. మా మీద కాని మా కుటుంబం మీద కాని ఇంతవరకు ఎలాంటి చెడు మచ్చ లేదు. ఇప్పుడు మీ ఆయన తీసుకొచ్చాడు కదా తల్లి పెద్ద మచ్చ, అందుకేగా నేను ఇక్కడికొచ్చి ఇలా గొడవ చేస్తున్నాను. ఇలా గొడవ చేస్తే మీ డబ్బులు మీకు వస్తాయా? నీతో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కొడుకుని కాగితాల్ని తీసుకొని నా ఇంటికొచ్చిన తల్లి శారద, తండ్రి ప్రసాద్తోనే మాట్లాడతాను. నువ్వు నీ పిల్లల్ని తీసుకొని దూరం వెళ్ళు. ఒకసారి ఆలోచించండి. ఆయన చేసిన దానికే మేము మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. లేదంటే మాకెందుకు ఈ కర్మ? ఆయనకు సిటీకి వెళ్లి వ్యాపారం చేయాలనే బుద్ధి ఎలా పుట్టిందో, ఎందుకు పుట్టిందో మాకు తెలియట్లేదు. కానీ మమ్మల్ని మాత్రం ఇంట్లో ఉండనీయకుండా రోడ్డు మీద పడేశాడు. మీ ఆయన వచ్చిన తర్వాత ఆయన కాలర్ పట్టుకుని అడుగుతావో కాలు పట్టుకుని అడుగుతావో నీ ఇష్టం తల్లి. మర్యాదగా ఇంట్లోంచి వెళ్ళిపోండి. నేను ఈ ఇంటిని స్వాధీనం చేసుకుని నా ఇంటికి వెళ్ళాలి. నాకు చాలా పనులున్నాయి అని అంటూ ఉండగా ప్రసాదు శారదలు అతన్ని బ్రతిమిలాడుతూ ఉంటారు. పైగా సన్నటి వర్షం పడ్డం మొదలైంది. అందరూ తడుస్తూ ఉంటారు. కోపంగా, ప్రసాదు, నీ మొహం చూసి 2 నిమిషాలు సమయం ఇస్తున్నాను. వెళ్ళి ఇంట్లో నుంచి ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి, లేదంటే నేను తాళం వేసుకుని వెళ్ళిపోతాను అని చెప్పగానే శారద ఇంట్లోకి వెళ్లి గిన్నెలు తీసుకుని బయటకు వస్తుంది. ప్రసాద్ వెళ్లి కూరగాయలు బియ్యం తీసుకొని వస్తాడు. అనామిక మాత్రం ఒక చిన్న గొడుగు పట్టుకుని వస్తుంది. రవీంద్ర తాళం వేసుకుని వెళ్ళిపోతాడు. కాళా, బియ్యం పిల్లలు తడిసిపోయేలాగున్నారు. గొడుగు పట్టుకో. ఇది చిన్న గొడుగు అత్తయ్య, అసలు సరిపోదు అని చెప్పి గొడుగు విప్పుతుంది. అది పెద్ద గొడుగులా మారిపోతుంది. అందరూ ఆశ్చర్యంగా పెద్దగా మారిన గొడుగును చూస్తూ ఆ గొడుగు కింద నిలబడతారు. ఇదేంటి కోళ్ళ, మన ఇంట్లో ఉన్న చిన్న గొడుగు ఇంత పెద్దగా ఎట తయారైంది? అసలు నేను చూస్తున్నది నిజమేనా? చూస్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది అత్తయ్య. ఒకసారి ఇలా చూడండి. చిన్న గొడుగు పెద్ద గొడుగులా మారి మన మీద చుక్క వర్షాన్ని కూడా పడనివ్వడం లేదు. మన చుట్టూ కూడా ఏమాత్రం తడి లేదు. అవును కోళ్ళ, నువ్వు చెప్పినట్టు ఏమాత్రం తడేలేదు. ఎంత పెద్ద వర్షం వస్తున్నా కూడా ఒక్క చుక్క కూడా మన మీద అసలు పడిందే లేదా నామేక? వావ్ మమ్మీ, ఇంతకాలం మన ఇంట్లో ఉన్నది మ్యాజికల్ గొడుగని తెలుసుకోలేకపోయాము. తెలుసుకొని ఉంటే ఇలా అందరం గొడుగు కింద ఉండేవాళ్ళం అని అంటూ ఉండగా అక్కడికి రమేష్ వచ్చాడు. పెద్ద గొడుగు కింద నిలబడి ఉన్న తన కుటుంబాన్ని చూశాడు. ఇంటికి తాళాన్ని చూశాడు. రమేష్కి విషయం అర్థమైంది. రమేష్ను చూసి కొడుకొచ్చాడని శారద దంపతులు పొంగిపోయారు. భర్త ఇంటికొచ్చాడని అనామిక కూడా సంతోషపడింది. నాన్నొచ్చాడని పిల్లలు మురిసిపోయారు. అమ్మా, నాన్న, అనామిక, పిల్లలు, నన్ను మన్నించండి. నేనొక్క మాయలేడి మాటలు నమ్మి వ్యాపారం చేస్తానని మీతో గొడవపడి డబ్బులు తీసుకుని వెళ్ళానా? కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మోసపోయాను. తిరిగొస్తే మీరేమంటారోనని ఇంతకాలం ఒక పాత రైలు డబ్బాలో ఉన్నాను. అయ్యో బాబు, డబ్బులు పోతే పోనేరా. నువ్వు మాకు ముఖ్యురా. నీకెవరినైతే మేము తట్టుకోగలమా బాబు? అవును బాబు, డబ్బులు దేవుంది చెప్పు. మనం చూడండి డబ్బా కాదుగా. అవునండి, మాకు మీరు ముఖ్యం, డబ్బులు కాదు. పిరికివాడిలా ఎలాంటి అఘాయితం చేసుకోకుండా ధైర్యం తెచ్చుకొని తిరిగి ఇంటికొచ్చారు. అది మాకు చాలండి. డాడీ, ఇలా చూడు, మమ్మీ దగ్గర మ్యాజికల్ గొడుగుంది. కానీ విషయం మమ్మీకే తెలీదు. ఇప్పుడు మన మాయ గొడుగు కిందే మనం ఉండాలి. ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఈ గొడుగు కింద మనం తడవము. ఒక్క చుక్క కూడా పడదు డాడీ. చూడు, నీకే ఆశ్చర్యంగా ఉంటుంది. అవును బాబు, కూర్చో, నేను వంట చేస్తాను అని చెప్పి శారద వంట చేస్తూ ఉంటుంది. అనామిక గొడుగు పట్టుకుని ఉంటుంది. అలా శారద కుటుంబం మాయా గొడుగు కింద జీవించటం మొదలు పెడుతుంది. కొన్నాళ్ళకి వాళ్ళకి మంచి రోజులు వస్తాయి. కుటుంబం అంతా కష్టపడి వాళ్ళు చేసిన అప్పులన్నీ తీర్చి అనుకున్నది సాధించి సంతోషంగా జీవిస్తూ ఉంటారు.